చలో అది కూడా అయిపోయింది. సిగ్నల్ టీవీలో వేములవాడకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు తాతిష్ట నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకున్నారంట. ఒక ప్లేట్ వచ్చేసి 32,000 అంట. 100 మందికి 32 లక్షలు. ఇదే కారణం ఇది. రాజేశ్వర టెంపుల్కి వెళ్ళి వేములవాడకి వెళ్ళిన తర్వాత ఆయన పూజలకు కూర్చుంటే దాని కూడా పరిహాసమా? కొన్నిసార్లు కేటీఆర్ అని చెప్పిండు. ఏం చెప్పిండు? 33 కాలేజీలు ఓపెన్ చేసే బదులు 33 యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే సరిపోతుండే అని చెప్పి, ఆ యూట్యూబ్ ఛానల్ ముసుగులో ఆ ఉచ్చులో పడేది ముందే కేటీఆర్ మాత్రమే. ఎవరినైతే పెట్టుకొని మీరు మళ్ళీ రాజ్యానికి రావాలనుకుంటారో ఆ ఉచ్చులో పడేది మీరు మాత్రమే. ఇలాంటి వ్యక్తుల వల్ల ఒక మంచి సహజంతో పనిచేస్తున్న జర్నలిస్ట్ ఇబ్బంది ఏర్పడుతుంది. మేము జర్నలిస్ట్ సంఘాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి వారి యొక్క సభ్యతను మీరు రద్దు చేయండి. కొంతమంది తమకు తామే స్వయం ప్రకటితంగా మేము జర్నలిస్టులు చెప్పుకుంటున్నారు. ఆ ముసుగులో బీఆర్ఎస్కి తొత్తులుగా, బానిసలుగా, వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. మేము ముందే కూడా చెప్తున్నాము, మేమేమో తప్పు చేస్తే జర్నలిస్ట్ యొక్క ఉదయంతో వారి యొక్క వ్యవహారంతో వారి యొక్క వ్యవస్థలో మాకు తెలియజేయండి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మేము చేసిన ప్రతి పని తప్పని చెప్తున్నారు. సన్నబియ్యం వ్యవహారం చేస్తూ ఉంటే మళ్ళీ ఇదే యూట్యూబ్ ఛానళ్ళు ఎఫ్సి వ్యవహారం చేస్తూ ఉంటారు. రుణమాఫీ వ్యవహారం చేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఇదే యూట్యూబ్ ఛానళ్ళు లగచర్ల వ్యవహారం తీసుకొస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏ రోజు కూడా మంచి పని చేస్తున్నదనే వ్యవస్థ చూస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పేమెంట్ చెప్తున్నాము, బీఆర్ఎస్ పార్టీ పేడ్ వర్కర్స్ చెప్పుకునే కొంతమంది ఛానల్స్లు ఉదయం లేవగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏదో ఒక మాట అనాలా అని కేటీఆర్ మెప్పు పొందాలా. జర్నలిజాన్ని, జర్నలిక వ్యవస్థని కొంతమంది చిల్లర వ్యక్తులు, పేమెంట్ ఆర్టిస్టులు వారి యొక్క వ్యక్తిత్వాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఓ చిన్న ఘటన, బషీర్బాగ్లో 2003 సంవత్సరంలో కాల్పులైనవి. ఆ కాల్పుల వ్యవహారంలో జర్నలిస్టుల పాత్ర ఏ విధంగా ఉండే? మంచి కోసం ప్రాణాలకు తెగించి సమాచారం సేకరించి అక్కడ చిత్రాలు చిత్రీకరించి బుల్లెట్లు దెబ్బలు తాకుతాయని తెలిసినా కూడా జర్నలిస్ట్ నిర్ణయం తీసుకున్న ఆ సమయంలో తీసుకొని ప్రభుత్వ వ్యతిరేక సంబంధించిన సమాచారాన్ని పేపర్కి ఇచ్చారు. అది జర్నలిజం. మంచి అయినా చెడు అయినా స్పష్టంగా చెప్పేదే జర్నలిస్ట్ వ్యవస్థ. ఎస్, మీరు బీఆర్ఎస్ కండ వేసుకోండి. మీరందరూ ఈ ఛానల్ అందరూ ఏం చేయాలంటే బీఆర్ఎస్ కండ వేసుకొని బాగా చెప్తాగా కొట్టాలండి. కానీ జర్నలిస్ట్ ముసుగులో కూర్చొని మేము ఇష్టం వచ్చినట్టు వాగుతాము, మేము చెప్పిందే నిజము, మేము ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన బురద తల్లుతాము, తిడతాము అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ 2023 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో రావడానికి మూల కారణం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జర్నలిస్టు యొక్క వ్యవస్థకు నిజ నిర్ధారాలు తీసుకొచ్చి
తెలంగాణ రాష్ట్రంలో ఏమవుతుందని పాత్ర కీలక పోషించింది అప్పటి జర్నలిస్ట్ వ్యవస్థ. నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం ఉన్నది వ్యవస్థ ఉందంటే ఆ జర్నలిస్టులకు మాత్రమే. కానీ కొంతమంది దుర్మార్గులు యూట్యూబర్లుగా చెప్పుకొని కొంతమంది జర్నలిస్టు పేరు చెప్పుకొని వారి యొక్క వ్యవస్థకు ఇబ్బందికర అయ్యే విధంగా వారి యొక్క వ్యవహారానికి వారి యొక్క పనులకు రేపు భవిష్యత్తులో ఎలాంటి మంచి అయినా చెడైనా మేము చేస్తేనే మంచి అయింది, మాకు ఏం చేసి చెడేసినా కూడా అది జర్నలిస్టుగా ఇబ్బంది అని చెప్పి చెప్పుకునే కొంతమంది ఆర్టిస్టులకు మేము చెప్తున్నాం ఒకటే. 1500 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతి నెల 14 కోట్ల రూపాయల వడ్డీతోని 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఈ ఛానళ్ల పైన పెట్టుకొని అక్రమ డబ్బుతో పెడితే మీరు చెప్పే ప్రతి అబద్ధాన్ని మేము ఇబ్బందికరంగా తీసుకుంటే దానికి తోడు మీరు ఏమన్నా ఇబ్బంది అయితే జర్నలిస్టు పైన అగాత్యం అవుతుంది, జర్నలిస్టులని హక్కులు కాలస్తూ ఉంటున్నారు. మేము ఎప్పుడు మీ తోడుగా ఉన్నాం. జర్నలిస్టులు అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీరు బురద చల్లినా ఓకే, మీరు తిట్టినా ఓకే, కానీ అభద్ర ప్రచారం చేస్తే మేము ఊరుకునేది లేదు. ప్రభుత్వ తప్పుని మీరు ప్రశ్నించండి, అది హక్కు మీకే ఉంది. కానీ చెప్పిన ప్రతి పని మీరు అబద్ధమని తప్పు అని చెప్తే దాని గురించి చెప్పే అర్హత మాకు కూడా ఉంది. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కళ్ళబొల్లి మాటలు మాట్లాడినా కూడా మిమ్మల్ని కానీ, మీ పార్టీని కానీ, మీ పార్టీ నాయకులను కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించిన మాటని మీరు మర్చిపోతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. ఆ తిరస్కరణకు గురైనటువంటి వీరు కొంతమంది బీఆర్ఎస్ పేమెంట్ బ్యాచ్ని ముందుకు పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉదయం లేవగానే పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు, దుర్మార్గం మాట్లాడుతున్న కొంతమంది వారి యొక్క ముసుగులో ఉన్న ఎవరిని కూడా చట్టపరంగా మేము ఎదుర్కొంటాము. తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర జర్నలిస్ట్ అది. తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కానివ్వండి. కానీ మాకే ఫిర్యాదు చేస్తున్నారు జర్నలిస్టులు ఫోన్ చేసి, నిజం చెప్తున్నాను, ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి. మేము జర్నలిస్ట్ సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైతే జర్నలిస్టుల యొక్క ముసుగులో కావాలని కొంతమందిని బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంతో ఎవరైతే చేస్తున్నారో వారి సభ్యత్వాన్ని మీరు రద్దు చేయని కోరుతా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.